హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొబ్బరి వేసి చిక్కుడుకాయ వేపుడు తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. అలాగే చిక్కుడుకాయ తినడం వల్ల ఇందులో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంచిదండి ఆరోగ్యానికి. నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. ఈ శుభ్రంగా పీచు తీసి ఇలా ముక్కలు కింద కట్ చేసుకుని ఒక బౌల్లో పెట్టుకున్నాను. కడిగానండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని జీలకర్ర హాఫ్ టీ స్పూను, ధనియాలు ఒక స్పూను, వెల్లుల్లి రేఖలు ఒక 6, చిన్న అల్లం ముక్కని పొట్టు తీసి కడిగి ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. 2 పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోండి. మిక్సీ జార్ మీద మూత పెట్టి ఇది కొంచెం బరగ్గా చేసుకోండి. మనం మిక్సీ చేసేటప్పుడు నీళ్ళు పోయకూడదండి, ఇలా బరగ్గా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. చాలా బాగుంటుందండి. నేను చెప్పిన విధంగా మీరు ఫ్రై చేశారంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇదే మిక్సీ జార్లోని ఒక 3 స్పూన్లు పచ్చి కొబ్బరి అండి, ఇది 3 స్పూన్లు వేసుకున్నాను ముక్కలు. మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని చక్కగా దీన్ని మెత్తగా చేసుకోండి. చూడండి, ఇలాగ మనకి కొబ్బరి తురుము వచ్చింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇలా వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకోండి. నేనైతే ఐరన్ కళాయి పెట్టుకున్నాను. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి ఒక 2 ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు, కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే ఫ్రై తినేటప్పుడు బాగుంటుందండి. పప్పులు వేసిన తర్వాత కొంచెం వేగనివ్వండి. ఇలా కొంచెం పప్పులు వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ కొంచెం వేగనివ్వండి. చూడండి, ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం మసాలా తీసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయ మనం మసాలా తీసుకున్నాం కదా, ఇది వేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఉప్పు, పసుపు వేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు సరిపోయినంత వేసుకొని ఒకసారి కలపండి. మనం ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు గిన్నె కొంచెం దలసరిగా ఉన్నది పెట్టుకోండి. నేనైతే ఐరన్ కళాయి పెట్టుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనం చిక్కుడుకాయను శుభ్రం చేసుకొని కడిగి ఉంచుకున్నాం కదా, ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి. ఇలా అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఇలా కొంచెం మగ్గనిద్దాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలపండి. ఇంకా చిక్కుడుకాయ కొంచెం వేగాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకుందాం. ఎక్కువ కాదండి, ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల మనకి చిక్కుడుకాయ అనేది బాగా ఉడుకుతుంది, బాగా మగ్గుతుంది అన్నమాట. తినేటప్పుడు బాగుంటుంది. చిన్న టిప్పు పాటించండి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేపుకోండి. నాకు ఇలా వేగనాకి 1/2 గంట టైం పట్టిందండి. ఇప్పుడు ఒకసారి చిక్కుడుకాయ ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మన నోట్లో పెట్టుకుంటే తినేటప్పుడు తెలుస్తుంది. చిక్కుడుకాయ చక్కగా ఉడికిందండి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ కారం వేయకూడదు. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి అంతా కలపండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కొబ్బరిని మిక్సీ వేసుకొని ఉంచుకున్నాం కదా, ఇది వేసుకోండి. కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలపండి. గ్యాస్ మీడియంలో పెట్టి చక్కగా ఒకసారి అంతా కలిసేలా కలపండి. కొబ్బరి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేపితే సరిపోతుందండి. కొబ్బరి వేయడం వల్ల మనకి అంటే టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి మీరు ఇలాగా ట్రై చేయండి. చిక్కుడుకాయ వేపుడు చాలా చాలా బాగుంటుంది. నేను ఒకసారి టేస్ట్ చూస్తున్నాను, అంటే కారం, ఉప్పు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయేలాగా చూసుకుంటున్నాను. అన్నీ కరెక్ట్గా సరిపోయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాను. దీన్ని బౌల్లో తీసుకుంటున్నాను. నేనైతే ఈరోజు చిక్కుడుకాయ వేపుడు టమాటా చారు చేసుకున్నాను. చాలా బాగుంటుందండి ఈ 2 కాంబినేషను. చిక్కుడుకాయ మనం ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై మనకి రైస్లోకి కాదు, చపాతీ కూడా చాలా బాగుంటుందండి. అంటే మనం కొబ్బరి తురుము వేసుకొని చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే చిక్కుడుకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అందుకు మనకి వెయిట్ లాస్ కూడా అవుతారంటారు.